प्रेज द लॉर्ड। सबों को जय प्रभु मसीह की। जय मसीह की सबों को। రండి ప్రార్థన చేసుకుని ఇక మనము ప్రార్థనా మీటింగ్ ని ఆరంభించుకుంటాం। प्रार्थना करके प्रार्थना की सभा को आरंभ करेंगे। ప్రేమగల మా ప్రియ పరలోకపున తండ్రి, प्रेमी स्वर्गीय पिता, నీ ప్రియమైన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం। आपके दिव्य पुत्र हमारे प्रभु यीशु, आपके प्रिय पुत्र प्रभु यीशु मसीह के लिए हम धन्यवाद देते हैं। నీ ప్రియ కుమారుని యొక్క అమూల్య రక్తాన్ని మాపై ప్రోక్షించుకుంటున్నాం। तेरे प्रिय पुत्र के पवित्र लहू का छिड़काव अपने ऊपर लेते हैं। నీ కుమారుడి యొక్క పరిశుద్ధ త్యాగము బలియాగ ప్రేమను బట్టి స్తోత్రాలు। तेरे प्रिय पुत्र के बलिदान त्याग के लिए हम धन्यवाद देते हैं। ఆ ప్రేమను బట్టి మమ్మల్ని రక్షించినందుకు వందనాలు। उस प्रेम से हमें तूने बचा लिया, धन्यवाद देते हैं। నీ పరిశుద్ధతలో మాకు పాలిభాగం ఇచ్చినందుకు వందనాలు। अपनी पवित्रता में हमें भागीदार किया, धन्यवाद देते हैं। యేసుక్రీస్తు యొక్క రక్తంతో కొనబడిన సంఘముగా మనం చేసుకున్నాం। प्रभु यीशु के लहू से खरीदी गई कलीसिया बनाया, धन्यवाद देते हैं। ఈ సాయంకాలం మందు ప్రేంగల మా తండ్రి, నీ పరిశుద్ధ సంఘముగా ప్రార్థనలో మాకు సహాయం చేయండి। संध्या के समय तेरी पवित्र उपस्थिति में प्रार्थना करने में हमारी सहायता कर। మా మధ్యలో పరిశుద్ధాత్ముడు ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా మాతో మాట్లాడును గాక। पवित्र आत्मा हमारे मध्य में पूरी स्वतंत्रता के साथ बात कर सके। పరిశుద్ధాత్ముడి యొక్క అభిషేకం నూతనంగా మాకు అనుగ్రహించండి। पवित्र आत्मा का नया अभिषेक हमें दे। నీ సన్నిధి మాకు స్పర్శనీయంగా ఉంచండి। तेरी उपस्थिति प्रभु हमारे साथ रख। నీవే మాకు తోడు నడిపించమని, तू हमें चला। ఆయన నీకు సంపూర్ణమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపైన కోరుకుంటున్నాం। प्रभु जी, हर एक व्यक्ति के लिए तेरी आशीष चाहते हैं। సంపూర్ణంగా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ सारा महिमा आदर तुझको देते हुए శత్రువు వారి యొక్క సైన్యమును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా దూరపరిచి లయం చేయండి। शत्रु और उसकी सेनाओं को प्रभु यीशु मसीह के लहू से दूर कर। సంపూర్ణంగా యేసు యొక్క విజయాన్ని యేసు యొక్క రక్తంలో, యేసు యొక్క పునరుద్ధానంలో కోరుకుంటున్నాం। प्रभु यीशु के पुनरुत्थान और प्रभु यीशु के लहू को हम अपने जीवन में लेते हैं। సంపూర్ణ మహిమను చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి। आमीन। सारा महिमा आदर तुझको देते हुए प्रार्थना प्रभु यीशु के नाम से मांगते हैं। आमीन। आमीन। పాట సంఖ్య 257 పాత దాంట్లో, మహిమయుతుడు మా యేసురాజు। హిందీలో महिमा के साथ यीशु राजा। हिंदी में पाठ संख्या 629।
మహిమయుతుడు మా యేసురాజు. మహిమయుతుడు మా యేసురాజు, మహిమదూత సైన్యము తోడ ఈయకు వచ్చున్ మా ఆనందము. మహిమయుతుడు మా యేసురాజు, మహిమదూత సైన్యము తోడ ఈయకు వచ్చున్ మా ఆనందము. హిమ్మయే అతిశయిల్లు దూతలు ఆర్భటించా, హిమ్మయే అతిశయిల్లు దూతలు ఆర్భటించా. దూత వెలుగు తోడ మేఘము పైసు, దూత వెలుగు తోడ మేఘము పైసు, సమ్మతిన్ రాగ సంధింతు వేగ మా ఆనందము. మహిమయుతుడు మా యేసురాజు, మహిమదూత సైన్యము తోడ ఈయకు వచ్చున్ మా ఆనందము. బూర శబ్దించగానే వాంఛలు తీర్చుటకు, బూర శబ్దించగానే వాంఛలు తీరుటకు, మిత్రుని చెంత భక్తులందరూ చేరి, మిత్రుని చెంత భక్తులందరూ చేరి హర్షంబు తోడ పాడి స్తుతింతు మా ఆనందము. మహిమయుతుడు మా యేసురాజు, మహిమదూత సైన్యము తోడ ఈయకు వచ్చున్ మా ఆనందము. మహిమయుతుడు మా యేసురాజు, మహిమదూత సైన్యము తోడ ఈయకు వచ్చున్ మా ఆనందము. భూమి గోత్రములును దేశాధికారులును, భూమి గోత్రములును దేశాధికారులును, ఇమ్మానుయేలుచే న్యాయ తీర్పు పొంద, ఇమ్మానుయేలుచే న్యాయ తీర్పు పొంద, ఇమ్ముగా మేమును చేరుదు మచ్చట మా ఆనందము. మహిమయుతుడు మా యేసురాజు, మహిమదూత సైన్యము తోడ ఈయకు వచ్చున్ మా ఆనందము. మహిమయుతుడు మా యేసురాజు, మహిమదూత సైన్యము తోడ ఈయకు వచ్చున్ మా ఆనందము. వెయ్యేండ్ల రాజ్యమునా భూలోక రాజ్యములు, వెయ్యేండ్ల రాజ్యమునా భూలోక రాజ్యములు,
तेरी ना पीदर्श मित्रुनितो మేము तेरी ना पीदर्श मित्रुनितो మేము జయ ప్రదులమై నిత్య మేలుదుము ఆనందము మహిమయుతుడు మాయేసురాజు మహిమదూత సైన్యము తోడ ఈహకు వచ్చున్ ఆనందము మహిమయుతుడు మాయేసురాజు మహిమదూత సైన్యము తోడ ఈహకు వచ్చున్ ఆనందము. ఇంకో పాట పాడుకుంటాం. ఐదు 523 పాట. జై 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 యేసు ప్రభు మాకై రానున్న మా ప్రభువా. జై 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 యేసు ప్రభు. యేసు ప్రభు జై 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 యేసు ప్రభు మాకై రానున్న ప్రభువా. జై 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 యేసు ప్రభు జై 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 యేసు ప్రభు. పరిశుద్ధాత్మ శక్తిని పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొంది బోధిగంతమూల వరకు పరిశుద్ధాత్మ శక్తిని పొంది బోధిగంతమూల వరకు సాక్షులుగా నుందూరనినా సాక్షులుగా నుందూరనినా. జై 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 యేసు ప్రభు జై 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 యేసు ప్రభు. ఆంద్రియ సీమోనును చూచి ఆంద్రియ సీమోనును చూచి మెస్సియాను కనుగొంటిమని ఆంద్రియ సీమోనును చూచి మెస్సియాను కనుగొంటిమని తెచ్చినతని యేసు కడకు తెచ్చినతని యేసు కడకు. జై 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 యేసు ప్రభు జై 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 జై
యేసు ప్రభు. ఫిలిప్పు సమరయ పట్టణములో, ఫిలిప్పు సమరయ పట్టణములో ప్రభు వార్తను ప్రకటింపగా, ఫిలిప్పు సమరయ పట్టణములో ప్రభు వార్తను ప్రకటింపగా ఎంతో సంతోషము కలిగెను, ఎంతో సంతోషము కలిగెను. జై 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 యేసు ప్రభు, జై 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 యేసు ప్రభు. మనము ప్రభుని సంబంధులము, మనము ప్రభుని సంబంధులము, లోబడే లోకము దుష్టునికి. మనము ప్రభుని సంబంధులము, లోబడే లోకము దుష్టునికి. లోకము ప్రభుని ఎరుగవలెను, లోకము ప్రభుని ఎరుగవలెను. జై 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 యేసు ప్రభు, జై 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 యేసు ప్రభు. దేవుని ప్రేమ మన హృదయమున, దేవుని ప్రేమ మన హృదయమున కుమ్మరింపబడినందున, దేవుని ప్రేమ మన హృదయమున కుమ్మరింపబడినందున ధైర్యముతో చాటించెదము, ధైర్యముతో చాటించెదము. జై 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 యేసు ప్రభు, జై 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 యేసు ప్రభు. ప్రభుని వాక్యం మన హృదయములో, ప్రభుని వాక్యం మన హృదయములో వసించుచున్నందున, ప్రభుని వాక్యము మన హృదయములో వసించుచున్నందున వాక్యమును ప్రకటించెదము, వాక్యమును ప్రకటించెదము. జై 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 యేసు ప్రభు, జై 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 యేసు ప్రభు. నన్ను రక్షించిన ప్రభు యేసుని, నన్ను రక్షించిన ప్రభు యేసుని నమ్మి సమస్తము చేసెదను. నన్ను రక్షించిన ప్రభు యేసుని నమ్మి సమస్తము చేసెదను. యేసునకెప్పుడు హల్లెలూయా, యేసునకెప్పుడు హల్లెలూయా. జై 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 యేసు ప్రభు, జై 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 యేసు ప్రభు. మాకై రానున్న ప్రభువా, జై 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 యేసు ప్రభు, జై 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 యేసు ప్రభు. దేవుని వాక్యంలో నుంచి మనము ప్రార్థన కొరకై మనం ధ్యానిస్తున్నటువంటి లూకా గారి సువార్త మాకు ప్రార్థన నేర్పించము ప్రభువా, లూకా గారి సువార్త 11:1 ఆధారం చేసుకుని ధ్యానిస్తుంటున్నాం. लूका रचित सुसमाचार 11 का 1 पद, प्रार्थना के लिए जो हम मनन कर रहे हैं, प्रभु जी हमें प्रार्थना करना सिखा. దేవుని యేసు శిష్యులైన వారు యేసు ప్రభువుకు వచ్చి వారు చేసిన మనవి, प्रभु यीशु के चेले प्रभु यीशु के पास आकर ये निवेदन किए, ఎలా ప్రార్థన చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. कैसे प्रार्थना करना है, इन विषयों को हम मनन कर रहे हैं. దేవుని సన్నిధిలో సంపూర్ణంగా మనము దేవుని ఆత్మ ద్వారానే మనం నేర్చుకుంటాం. प्रभु की उपस्थिति में संपूर्ण रूप से प्रभु के आत्मा के द्वारा हम सीख सकते हैं. కనుక దేవుని వాక్యంలో మనము నేర్చుకున్న చాలా విషయాలు, దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. प्रभु के उपस्थिति में बहुत सारे विषयों को हम सीख रहे हैं. మనము ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాం,
कैसे प्रार्थना करना है सीख रहे ఏ हैं। విషయాల కొరకు ప్రార్థన చేయాలన్న విషయాన్ని ధ్యానిస్తుంటున్నాం. बहुत सारे विषयों को हम ध्यान, ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలో మనం నేర్చుకుంటున్నాం. किन विषयों में हम प्रार्थना करना है हम सीख रहे हैं। మనం వాటిని పోయినసారి ధ్యానిస్తూ ఉంటే పోయినసారి కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగింది. बीते समय हम ध्यान कर रहे थे, थोड़ा से डिस्टर्ब हुआ। పోయినసారి మనము ధ్యానించలేకపోయినాం సరిగా. पिछले बार हम ठीक से ध्यान नहीं कर पाए। మనము పోయినసారి ఏం చూసినామంటే ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనంలో उत्पत्ति 17 का 18 पद में 18వ అధ్యాయం 18వ వచనంలో చూసింది ఏంటంటే నీ సన్నిధిలో నా కుమారుడు నివసించునుగాక అంటాడు. उत्पत्ति 17 का 18 में हमने देखा तेरी उपस्थिति में నా కుమారుడు నివసించునుగాక, मेरा बेटा रहे। పల్లి జిన్నా ఆదికాండము 17వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాం గారు తన కుమారుని కొరకై తాను చేస్తున్నటువంటి ఆ ప్రార్థన, अब्राहम जी ने अपने बेटे के लिए प्रार्थना किया प्रभु की उपस्थिति में। నీ సన్నిధిని బ్రతుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా ఆ మాట, तेरी दृष्टि में वो बना रहे, నీ సన్నిధిలో, तेरी उपस्थिति में। ఎంత మంచి మాట. कितनी अच्छी बात కనుక है। మన పిల్లల కొరకు మనం చేయాల్సిన ప్రార్థన అంశం ఇది. हमारे बच्चों के लिए प्रार्थना करने के लिए ये अंश है हमारे लिए। మనము ఈ లోకంలో ఎంత నిజంగా ఈ విషయం కొరకు గంభీరము ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది. अगर हम गंभीरता पूर्वक विचार करेंगे तो हमें समझ आएगा। మన పిల్లలు ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా, ఎంత గొప్ప చదువులు చదువుకున్నా, ఉద్యోగాలు ఇవన్నీ ఓకే, కానీ చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే వారు దేవుని సన్నిధిలో నాటబడాలి, స్థిరపరచబడాలి. हमारे बच्चे इस संसार में अच्छे से पढ़ाई करना, नौकरी करना वो अच्छी बात है, लेकिन प्रभु की उपस्थिति में रोपे जाकर स्थिर रहना और बने रहना। ఇంకో మాట చెప్పాలంటే 92వ కీర్తన 13వ వచనం ప్రకారం జీవించాలి మన పిల్లలు. हमारे बच्चे भजन संहिता 92 का 13 पद के अनुसार, 92వ కీర్తన 13వ వచనం చదవండి. भजन संहिता 92 का 13 पद, 92:13 చదవండి తెలుగులో. 92 का 13 पद। యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. वे यहोवा के भवन में रोपे जाकर हमारे परमेश्वर के आंगनों में फूले फलेंगे। ఇది మనము ప్రార్థన చేయాలి. ये हम प्रार्थना करना है। పిల్లలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ ఆయన ఉద్దేశంలో చిత్తంలో నాటబడాలి. प्रभु के घर में, प्रभु की उपस्थिति में हमारे बच्चे रोपे जाना, ఇది మనం పోయినసారి ధ్యానిస్తూ వచ్చినాం. ये हमने बीते समय में ध्यान दिया। మనం రెండోది చూసినాము, दूसरी जो हमने देखा, సమూయేలు గారి 2వ గ్రంథం दूसरा शमूएल 2వ అధ్యాయం 1వ వచనం. दूसरा अध्याय पहला पद, दूसरा शमूएल दूसरा अध्याय సమూయేలు గారి पहला 2వ पद। గ్రంథం 2:1, 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. इसके बाद दाऊद ने यहोवा से पूछा, क्या मैं यहूदा प्रदेश के किसी नगर में जाऊं? यहोवा ने उससे कहा, हाँ जा। दाऊद ने फिर पूछा, किस नगर में जाऊं? उसने कहा, हेब्रोन में। ఎంత శ్రేష్టమైన మాట ఇది, ఎంత శ్రేష్టమైన మాట. कितनी श्रेष्ठ बात है ये। దేవుని సన్నిధిలో प्रभु మనం కనిపెట్టుకొని దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. प्रभु की उपस्थिति में हम बाट जोते हुए प्रभु की इच्छा जानना बहुत मुख्य बात है। ఇక్కడ దావీదు గారు దేవుని యొద్ద విచారణ చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని యొద్ద ఒక స్థలానికి వెళ్ళాలని ఒక నిర్ధారణకు వచ్చినాడు. यहाँ पर दाऊद ने परमेश्वर से पूछा, परमेश्वर की इच्छा जाना और एक स्थान जाने के लिए उसने प्रस्थान किया। కనుక మనం ఏ విషయం కొరకు ప్రార్థన చేయాలంటే దేవుని చిత్తము మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ పరిచర్య విషయాలు కానీ, దేవుని సేవ విషయంలో కానీ ఆయన చిత్తాన్ని తెలుసుకొని మనం చేయాలి. हमने इससे ये जाना कि हमारे व्यक्तिगत जीवन में, पारिवारिक जीवन में, कलीसियाई जीवन में
हम प्रभु की इच्छा जानकर प्रभु की सेवा को करना। కనుక ఈ రోజు ఈ దినాల్లో ఇది చాలా అరుదైపోయింది, చాలా కష్టమైపోయింది. इन दिनों में ये बहुत ही कमी हो गया इन बातों की। చాలా మంది అది దేవుని చిత్తమేమోలే అనుకొని వెళ్ళిపోతున్నారు. क्या है कि प्रभु की इच्छा बोल के ऐसे चले जा रहे हैं, అంటే నిశ్చయత లేకుండా వెళ్ళిపోతున్నారు. कोई निश्चयता नहीं है। కనుక ప్రభు సన్నిధిలో దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఆ విషయం కొరకు ప్రార్థన చేయాలి. प्रभु की इच्छा जानने के लिए उस विषय के लिए भी प्रभु की उपस्थिति में प्रार्थना करना है। మనము ఒక శ్రేష్టమైన మాట, మనము మన పిల్లలు దేవుని సన్నిధిలో నివసించాలన్న ప్రార్థన మనం నేర్చుకున్నాం. हम एक प्रार्थना सीखे प्रभु की उपस्थिति में हमारे बच्चे खड़े रहें, వాళ్ళు స్థిరంగా ఉండాలి, वो स्थिर रहें। అయితే మన కుటుంబం కూడా हमारा परिवार भी 2వ సమూయేలు గారి గ్రంథం दूसरा शमूएल 7వ అధ్యాయం ఆఖరి వచనం, 7 अध्याय 7వ అధ్యాయం ఆఖరి వచనం 29 पद, दूसरा शमूएल 7 अध्याय 29 पद। 7:29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన. ये बहुत ही श्रेष्ठ प्रार्थना है। పిల్లలు దేవుని సన్నిధిలో నివసించడమే కాకుండా बच्चे परमेश्वर की उपस्थिति में न केवल स्थिर रहे, వారే కాకుండా మన కుటుంబంతో కూడా ఆయన సన్నిధిలో స్థిరపరచబడాలి. पूरा परिवार प्रभु की उपस्थिति में स्थिर रहना, बने रहना, గొప్ప ఆశీర్వాదం అది. ये महान आशीर्वाद है। కుమారుడు వస్తే తల్లి రాదు, తల్లి వస్తే కుమారుడు రాడు, భర్త వస్తే భార్య రాదు, అట్లా కాకుండా కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉండాలి. माँ आने से पिता नहीं आते, पिता आने से बच्चे नहीं आते, ऐसा नहीं, बल्कि पूरे परिवार प्रभु की उपस्थिति में आना। కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన అంశం. ये बहुत ही मुख्य अंश है प्रार्थना के लिए। మనం ఈరోజు చూస్తాము, ఈరోజు ధ్యానిస్తాము. आज हम ध्यान देंगे 2వ సమూయేలు గారి 2వ రాజులు, दूसरा राजा, రాజుల 2వ గ్రంథం दूसरा राजा 6వ అధ్యాయము 6वां अध्याय 17వ వచనము. 17 पद। ఏ విషయం కొరకు ప్రార్థన చేయాలి? మనం किन विषयों के लिए हम प्रार्थना करना है? నేర్చుకుంటున్నాం, మనం सीख रहे हैं। యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. दूसरा राजा 6 का 17 पद। तब एलीशा ने यह प्रार्थना की, हे यहोवा इसकी आंखें खोल दे कि यह देख सके। तब यहोवा ने सेवक की आंखें खोल दी, और जब वह देख सका तब क्या देखा कि एलीशा के चारों ओर का पहाड़ अग्निमय घोड़ों और रथों से भरा हुआ है। ఇది చాలా ప్రాముఖ్యమైనది. ये बहुत ही मुख्य बात है। కన్నులు తెరవబడడం, आंखें खुल जाए। ఏ కన్నులు? कौन सी आंखें? శారీరకంగా అయితే కన్నులు ఉన్నాయి. शरीर में तो आंखें हैं। అతడు సిరియా సైన్యాన్ని చూసినాడు. उसने अरामी सेना को देखा। ఆ యొక్క ఎలీషా గారి దగ్గర ఉన్న సేవకుడు, एलीशा के पास जो सेवक है, అతడు సిరియా సైన్యం వచ్చుట చూసినాడు. वो अरामी सेना को आते हुए देखा। అంటే మనుషులను చూడగలుగుతున్నాడు కానీ దేవుని సైన్యాన్ని చూసే కన్నులు లేవు. वो मनुष्य की सेना को देख रहा है, लेकिन प्रभु को देखने के लिए उसकी आंखें नहीं है। ఇక్కడ ఎలీషా గారు మాత్రము ఆయన ఆత్మిక కన్నులు కలిగి దేవుని సైన్యాన్ని చూస్తున్నాడు. यहाँ पर एलीशा जी आत्मिक आंख रखते हुए प्रभु की सेना को देख रहा है। సో అది ఈ సేవకుని కూడా లభించినట్లుగా ప్రభువా ఇతని కళ్ళు తెరువమని ప్రార్థన చేస్తున్నాడు. ये सेवक जो पाया है वैसे ही प्रार्थना उसने की, प्रभु जी इसकी आंखें खोल दे। ప్రభు ప్రార్థన ఆలకించి అతని కళ్ళు తెరవగానే ఆశ్చర్యపడినాడు. प्रभु ने उसकी प्रार्थना को सुना। जब उसकी आंखें खुली तो आश्चर्यचकित हो गया। ఎలీషా గారు ప్రార్థన చేయగానే ఆ సేవకుని యొక్క ఆ కళ్ళు తెరవబడ్డాయి. एलीशा जी प्रार्थना करते ही उस सेवक की आंख खुल गई। సో మన జీవితంలో కూడా ఈ లోకంలో రెండు కళ్ళు ఉంటాయి, మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. याद रखिए संसार में भी हमारे जीवन में दो आंखें हैं। భౌతికమైన కన్నులు, शारीरिक आंख, వీటితో మనం లోకాన్ని పై సంగతులు చూస్తాం. इससे हम बाहरी रूप, बाहर की बातें देखते हैं. అయితే
ఆత్మీయ మనోనేత్రాలు అంటారు. लेकिन आत्मिक मनोनेत्र, అంతరంగ నేత్రములు లేక విశ్వాస నేత్రములు అంటారు. विश्वास की आंखें, आत्मिक आंखें. ఈ ఆత్మీయ కనులు మన అంతరంగంలోకి తెరవబడకపోతే మనం పరలోక విషయాలు చూడలేం. अगर ये आत्मिक आंख हमारा नहीं खुलेगा, हम स्वर्गीय विषयों को नहीं जान सकेंगे. కనుక ఈ విషయం కొరకు కూడా ప్రార్థన చేయాలి. చాలా మంది కళ్ళు ఇంకా తెరవబడలేదు, క్రైస్తవులుగా ఉంటారు కానీ కళ్ళు తెరవబడవు. इसलिए इन विषयों को हमें सीखना है. हम मसीह जीवन बिता रहे हैं, लेकिन हमारी आत्मिक आंखें खुली नहीं है. చాలా మంది క్రైస్తవులు ఎన్నో సంవత్సరాలు గడుస్తాయి కానీ ఆత్మీయ అంధత్వంలోనే ఉంటారు, ఇంకా ఆత్మీయ కనులు లేవు. कितने विश्वासी लोग हैं जो बहुत वर्ष हो गए उद्धार पाके, लेकिन उनकी आत्मिक आंखें नहीं खुली. ఇప్పుడు అది మన 119 కీర్తన 18లో కూడా చూస్తాం. भजन 119 का 18 पद में भी हम देखते हैं. 119 కీర్తన 18 వచనం కూడా అక్కడ రాయబడింది. भजन 119 का 18 వచనం 18 पद. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరుము. నా కన్నులు తెరుమంటున్నాడు. मेरी आंखें खोल दे कि मैं तेरी व्यवस्था की अद्भुत बातें देख सकूं. ఆత్మీయమైన నేత్రాలంటివి. ये है आत्मिक आंखें. ఇక్కడ ఈ కీర్తనకారుడు यहाँ भजनकार ఏం చేస్తున్నాడంటే, क्या कर रहा है? ప్రభువా నీ ధర్మశాస్త్రం నీ వాక్యములో प्रभु जी तेरी व्यवस्था को, तेरे वचन को, ఆశ్చర్యకరమైన సంగతులు దాచబడి ఉన్నాయి. तेरी व्यवस्था की अद्भुत बातें जो छुपी हुई है. ఆ అద్భుతమైన సంగతులు తెలుసుకోవడానికి నా భౌతిక కన్నులు సరిపోవు. प्रभु जी उस अद्भुत बातें जानने के लिए मेरे शरीर का आँख काफी नहीं है. ఈ శ్రేష్టమైన వాక్యాన్ని గ్రహించడానికి, దానిలో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులు చూడడానికి నాకు ఆత్మీయ నేత్రాలు కావాలి. इस उत्तम श्रेष्ठ आत्मिक बातों को जानने के लिए मेरी आत्मिक आंखों को खोल दे. ఎంత మంచి ప్రార్థన అంశం ఇది. इतनी अच्छी प्रार्थना है. देखिए, మనము అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తాం, हम अनेक विषयों के लिए प्रार्थना करते కానీ हैं, ఆత్మీయ విషయాలు మనం ఎంత జ్ఞాపకించుకొని ఇవన్నిటి గురించి ప్రార్థన చేస్తే మన ఆత్మీయ జీవితం ఎంత అభివృద్ధి అవుతుంది. लेकिन याद रखिए, हम इन आत्मिक बातों के लिए अगर प्रार्थना करेंगे, हम अपने जीवन में उन्नति करेंगे. ఈరోజు సంఘంలో ఈ విషయాలు నేర్పిస్తే ఎంత బాగుంటుంది. इन दिनों में अगर कलीसिया में इन बातों को सिखाया जाए तो कितनी अच्छी बात है. కనుక ప్రభు సన్నిధిలో దేవుడి యొక్క మనము సంగతులను, దేవుని అద్భుత విషయాలు చూడడానికి మనకు ఆత్మీయ మనోనేత్రాలు కావాలి. प्रभु की विचार जानने के लिए और काम को जानने के लिए हमारे आत्मिक आंखें हमें जरूरी है. ఇంకా మనం చూస్తున్నాం ఇక్కడ और हम यहाँ देख रहे हैं ప్రభు సన్నిధిలో प्रभु की उपस्थिति में మనము యెహోషువ గారి గ్రంథంలో చూస్తాం. यहोशू जी की पुस्तक में हम देखेंगे. యెహోషువ గారి గ్రంథంలో यहोशू जी का पुस्तक 2వ అధ్యాయము 2रा अध्याय 12-13 వచనాలు చూస్తాం. 12-13. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. హిందీలో अब मैंने जो तुम पर दया की है, इसलिए मुझसे यहोवा की शपथ खाओ कि तुम भी मेरे पिता के घराने पर दया करोगे, और इसका सच्चा चिन्ह मुझे दो कि तुम मेरे माता पिता, भाइयों और बहनों को और जो कुछ उनका है उन सबों को भी जीवित रख छोड़ो, और हम सबों का प्राण मरने से बचाओगे. ఇక్కడ కుటుంబ రక్షణ కొరకు ఒక అన్యురాలు, దేవుని ఎరగనటువంటి అన్ని జాతి నుంచి వచ్చినటువంటి ఎరికో పట్టణ సముద్రాలు, यरीहो नगर की एक अन्य जाति स्त्री अपने परिवार के बचाव के लिए प्रार्थना चाह रही है. ఆమెకు ధర్మశాస్త్రం లేదు, ఏం లేదు, उसके पास व्यवस्था नहीं है, बाइबल नहीं है, కానీ కేవలం విన్నది. लेकिन केवल उसने सुना ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడు, నిజమైన సత్యమైన నిజమైన దేవుడు అని. इस्राएल का परमेश्वर सर्वशक्तिमान है, सच्चा परमेश्वर है. उसने सुना. పైన ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఆయనకు మించిన దేవుడు ఇంకెవరు లేరు. ऊपर आकाश में, नीचे भूमि पर, और कोई ऐसा परमेश्वर नहीं है. సో ఆయన ఇశ్రాయేలుకు వాగ్దానం చేసినాడు, సర్వము ఇక్కడ కానాన్ దేశమంతా కూడా వారికి శాసనం ఇస్తాడని. उसने प्रतिज्ञा किया कि ये कनान देश में सब इस्राएलियों को दूंगा. కనుక ఈ ఎరికో గాని ప్రతి దేశాన్ని వారు స్వతంత్రించుకుంటారు. మేమంతా కూడా అన్ని జనులము
నశించిపోతామని తెలిసిపోయింది. उसको समझ में आ गया हम अन्य जाति हम नाश हो जाएंगे, लेकिन यरीहो नगर और जितने भी हैं सब कुछ उनके वश में हो जाएगा. అన్ని కూడా ఇశ్రాయేలు వశం దేవుడు చేసేస్తున్నాడన్న సంగతి విని वो सब ये सुन करके सब कुछ इसराइलियों के वश में हो जाएगा सुनकर ఆ స్వార్థ, అది ఒక మంచి స్వార్థ లాగా, वो एक अच्छा सुसमाचार जैसे, అది విన్న తర్వాత వెంటనే ఆ వేగుల వారితో वो सुनकर तुरंत वो भेदियों से ఏం చేసింది, ఆమె ఏం మనవి చేస్తుంది, क्या विनती की उसने, నన్ను, मुझे, నా ఇంటి వారందరినీ, मेरे घर वालों को, నా తండ్రిని, నా తల్లిని, నా मेरे కుటుంబీకులందరినీ, मेरे माता पिता भाइयों बहनों को और जो कुछ मेरा है, నా కుటుంబం అంతటిని मेरे पूरे परिवार को రక్షించండి. बचाओ. రక్షణ కొరకైన ప్రార్థన, बचाने के लिए प्रार्थना, ఉద్ధార్, రక్షణ కొరకైన ప్రార్థన. उद्धार के लिए प्रार्थना. రక్షణ కుటుంబంతా రక్షింపబడ్డానికి ఆమె ఎంత పట్టుదల చూడండి. परिवार पूरा बच जाए उसके लिए उसके जीवन में कितना दृढ़ आशा प्रियो. ఇది యోషియా గారి గ్రంథంలో ఆమె చూస్తే వేశ్య అని రాయబడింది. यहोशू जी की पुस्तक में देखे तो वेश्या करके लिखा हुआ है. ఆమె వేశ్య వృత్తి చేస్తూ బ్రతుకుతా ఉంది. वो वेश्या जीवन बिता रही है. ఆమె పేరు రాహాబు. उसका नाम राहाब है. అయితే ఆ రాహాబు అనేటువంటి వేశ్య, वो राहाब वेश्या ఆమె శ్రేష్టమైన సంగతిని విని దాని కొరకు ఎంత వేదనతో ప్రార్థన చేసింది చూడండి. इस उत्तम बातों को सुनकर वह कितना अधिक वेदना से प्रार्थना की. ఇప్పుడు ఈ ఎరికో అంతా నాశనం అయిపోతుంది. अब ये यरीहो नगर नाश हो जाएगा. ఎరికో గోడలు ప్రాకారాలను పడిపోతాయి. यरीहो की दीवारें टूट के गिर जाएंगी. ప్రతి ఒక్కరు కూడా కత్తివాత చేత నశించిపోతారు. हर एक तलवार से मारे जाएंगे. ఇవన్నీ తెలిసిపోయింది ఆమెకు. ये सब उसको पता चल गया. తెలియగానే जैसे उसको पता चला ఆమె వెంటనే చేసిన మంచి ప్రార్థన ఏంటంటే, तुरंत उसने जो प्रार्थना की वो क्या है, నన్ను, నా కుటుంబానంతటిని రక్షించండి. मेरे परिवार वालों को उद्धार दे, बचा ले. ప్రియ సోదరుడా, సోదరి, प्रिय भाइयों और बहनों, మీరు క్రైస్తవులైనప్పటికీ, आप अगर मसीही हैं, క్రైస్తవులైనప్పటికీ లేకపోతే అన్యులైనప్పటికీ, మీరు యేసుని నమ్మినా నమ్మకపోయినా, आप चाहे मसीह हैं, चाहे आप अन्य जाति हैं, चाहे आप प्रभु पर विश्वास किए हैं, चाहे नहीं किए हैं, ఒకవేళ మీరు మీ కుటుంబం ఇంకా రక్షింపబడకపోతే, यदि आपका परिवार और आप उद्धार नहीं पाए हैं, ఈ రోజు మీరు మేల్కోండి. आज ही आप जाग जाइए. ఈ రోజు మీరు చాలా జాగ్రత్త పడండి. आज ही आप सावधान हो जाइए. మీ రక్షణ కొరకు, మీ కుటుంబ రక్షణ కొరకు, మీ స్వంత రక్షణ, కుటుంబ రక్షణ, దాని కొరకు వేదనతో ప్రార్థన చేయండి. आपके स्वयं के उद्धार के लिए, परिवार के उद्धार के लिए वेदना से प्रार्थना करिए. ఒకవేళ మీరు ఒక్కరు రక్షింపబడ్డారేమో, यदि आप अकेले उद्धार पाए हैं, ఇంట్లో మీరు ఒక్కరు రక్షింపబడ్డారు కనుక మీ కుటుంబ రక్షణ మీ మీదే ఆధారపడింది. अगर आप घर में अकेले उद्धार पाए हैं, परिवार का उद्धार आपके ऊपर ही आधारित है. మీ కుటుంబం రక్షింపబడాలంటే अगर आपका परिवार उद्धार पाना है, రాహాబు గారి విశ్వాసం మీకు కూడా ఉండాలి. राहब के जैसा विश्वास आपको भी होना है. రాహాబు గారి లాంటి ప్రార్థన జీవితం మీకు కూడా ఉండాలి. राहब के जैसा प्रार्थना का जीवन आपको भी रहना ఆమె है. ప్రార్థన చేసి తన కుటుంబంతటిని సంరక్షించుకుంది, రక్షణలోకి నడిపించింది. वो प्रार्थना करने के बाद परिवार को उसने परिवार की रक्षा की और परिवार को चलाई. ఇది అద్భుతమైనటువంటి సంగతి. ఇది ये अद्भुत बात है. మన జీవితంలో కూడా ఇది నేర్చుకుందాం. हमारे जीवन में भी ये हम सीखना है. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, प्रभु ने हमें क्या प्रतिज्ञा दी? అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో 31 మనకు అందరికీ తెలుసు. हम सबों को मालूम है. प्रेरित 16:31. 16వ అధ్యాయం 31 రక్షింపబడిన ప్రతి ఒక్కరికి తెలుసు. प्रेरित 16:31 उद्धार पाए हुए प्रत्येक को ये बात मालूम है. అక్కడ 16:37 మనం చదువుకుంటాం. చదవండి. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యం బోధించిరి. हिंदी में प्रेरितों के काम 16:31. उन्होंने कहा, प्रभु यीशु मसीह पर विश्वास कर तो तू और तेरा घराना उद्धार पाएगा. और उन्होंने उसको और उसके सारे घर के लोगों को प्रभु का वचन सुनाया. సో ఎంత శ్రేష్టమైన విషయం ఇది. ये कितनी श्रेष्ठ विषय. కుటుంబంతా రక్షింపబడ్డారు. परिवार पूरा उद्धार पाया. ఆ విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారు. विश्वास के द्वारा उद्धार पाए. ఇక్కడ క్రైస్తవ బైబిల్లో ఉన్నటువంటి రక్షణ, మోక్షం, లేకపోతే మన భాషలో మోక్షం అంటారు. మన భారతదేశంలో, हमारे भारत देश में मोक्ष बोलते हैं. ఈ మోక్షమును దీన్ని మనం రక్షణగా వాళ్ళకి చెప్పొచ్చు.
ये उद्धार को हम उन्हें ये इस मोक्ष को हम उन्हें उद्धार के बोलना, అదే రక్షణ అని వాళ్ళకి చెప్పాలి. वही उद्धार है करके उनको बताना. వారు మోక్షం పొందడానికి భూదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు ఇంకెన్నో చేస్తా ఉంటారు. वो लोग उद्धार पाने के लिए बहुत सारे चीजों को समर्पित करते हैं. వారు ఎన్నో దాన ధర్మాలు చేసినప్పటికీ कितने दान और धर्म करते हैं. ఇంకొంచెం తీర్థయాత్రలు చేస్తా ఉంటారు. तीर्थ यात्रा में जाते हैं. కొంతమంది చాలా భక్తిగా చాలా తమ శరీరాన్ని కొట్టుకుంటూ శిక్షించుకుంటూ ఎట్లన్నా మోక్షం పొందాలని ఎన్నో శిక్షలు వేసుకుంటా ఉంటారు తమకు తాము. कैसे भी उद्धार पाना है करके अपने शरीरों को पीड़ित करते हैं, घायल करते हैं. కొంతమంది పూజలు చేస్తుంటారు, कितने लोग पूजा करते हैं, కొంతమంది ఉపవాసాలు చేస్తుంటారు. कितने लोग उपवास रहते हैं. ఎట్లయినా సరే చనిపోయినాక మోక్షం వెళ్ళాలి. कैसे भी मरने के बाद हमें उद्धार मिलना है. మీరు ఉపవాసం ఉన్నా, ఎంత మీరు శిక్షించుకున్నా, మీరు ఎంత దూరం తీర్థయాత్రలు చేసినా, పూజలు చేసినా రక్షణ దొరకదు. कितना भी आप अपने शरीर को घायल पीड़ित करिए, कितने दूर भी आप तीर्थ यात्रा में जाइए, लेकिन आप अपने जीवन में उद्धार, अपने जीवन का उद्धार नहीं कर सकते. उद्धार या मोक्ष नहीं पा सकते. मोक्ष नहीं पा सकते. ఇది కేవలము విశ్వాసము, సరైన దాని మీద విశ్వాసం ఉంచడం వల్ల మీకు మోక్షము లేక రక్షణ దొరుకుతుంది. सही विश्वास अगर आप रखेंगे तो आपको उद्धार मिलेगा. దేని మీద విశ్వాసం ఉంచుతున్నారో అదే మీకు రక్షణ, మోక్షం కలుగజేస్తుంది. जिस पर आप विश्वास रखते हैं वही आपका उद्धार होगा. సత్య దేవుడు ఈ లోకానికి వచ్చినాడు మానవుడుగా. सत्य परमेश्वर इस संसार में मानव रूप में आए. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. उनका नाम प्रभु यीशु मसीह యేసే है. క్రీస్తు అంటారు ఆయన్ని. उनको यीशु मसीह बोलते हैं. అంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది ఎందుకంటే ఆ మోక్షాన్ని, ఆ రక్షణ ఇవ్వడానికే. यीशु प्रभु क्यों आए इस दुनिया में, उसका मतलब क्या है? उद्धार पाए लोग करके, उद्धार देने. ప్రతి నశించిపోతున్న పాపికి రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చినారు. हर एक जो नाश हो रहा है पापी, उसको उद्धार करने आया. ప్రతి మనిషి, ఈ లోకంలో తల్లికి జన్మించిన ప్రతి మనిషి పాపి. माता के गर्भ में प्रत्येक मनुष्य जो जन्मे हैं पापी हैं. అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మన బైబిల్లో రాయబడి, పరిశుద్ధ దైవ గ్రంథంలో రాయబడిన కనుక దాన్ని ఒప్పుకోవాలి. पवित्र शास्त्र जीवित बाइबल में लिखा है, हमें उसको मानना ही है कि मनुष्य जन्म से, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యమే. चाहे हम माने या ना माने वो तो सत्य ही ప్రతి है. మానవుడు జన్మ పాపి. हर एक मनुष्य का जन्म पाप में हुआ. ఎట్లొచ్చిందో నేను చెప్తాను ఒక మాట. कैसे आया मैं एक बात बताऊंगा. ఇప్పుడు చూడండి, देखिए జామ చెట్టుకు अमरूद के पेड़ में, ఆ యొక్క జామ చెట్టుకు మామిడి పండు కాయదు. अमरूद के पेड़ में आम नहीं होता है. జామ చెట్టులో జామ పండు కాస్తుంది. अमरूद के पेड़ में अमरूद ही होता है. మామిడి చెట్టులో మామిడి పండు కాస్తుంది. आम के पेड़ में आम ही होता है. పాపి అయిన మనిషికి పాపి పుడతాడు. पापी मनुष्य को पापी व्यक्ति ही जन्म అది लेता ఎప్పుడు है. జ్ఞాపకం ఉంచుకోండి. इस बात को याद रख लीजिए. మన మొదటి మనిషి ఆదాము. हमारा पहला मनुष्य आदम. ఈ సృష్టి అంతట్లో మొట్టమొదటి పుట్టింది ఎవరంటే ఆదాము అని బైబిల్లో రాస్తుంది. इस सबसे पहला व्यक्ति सृष्टि में जो उत्पन्न हुआ आदम, बाइबल में ఆదాము, लिखा అవ్వ है. ఇద్దరు కూడా దేవునికి విరుద్ధంగా పాపం చేసి పాపులైనారు. आदम और हवा दोनों ने प्रभु के विरोध में पाप करके, వారి రక్తం కూడా పాపము, వారి స్వభావము, వారి తలంపులన్నీ కూడా పాపముగా మారిపోయినాయి. उनका रक्त, उनका स्वभाव, सब कुछ उनका पाप में बदल गया. వారి జీవితం పాపముగా మారిపోయింది. उनका जीवन पाप में बदल ఇప్పుడు गया. వారి రక్తము వారికి పిల్లలు పుట్టితే వాళ్ళ పిల్లలకు వస్తుంది. उनका लहू उनके बच्चे उत्पन्न होने से उनके बच्चों को आएगा. అదే మానవ స్వభావాలు వస్తాయి కానీ ఏదో బయట జంతువుల స్వభావాలు రావు. वही मानव का स्वभाव आएगा, लेकिन बाहर के जानवरों का स्वभाव नहीं. అందుకొరికి మనిషికి మనిషి స్వభావం వస్తుంది. इसलिए मनुष्य को मनुष्य का स्वभाव आता है. దానికి ఉదాహరణ చెప్తాను మీకు. एक उदाहरण मैं बताऊंगा. మనిషికి ఎవరైనా అబద్ధం చెప్పమని నేర్పిస్తారా? मनुष्य को कोई सिखाता है क्या कि झूठ बोले? ఏమన్నా బూతులు తిట్లు నేర్పిస్తారా? किसी को दूषित बात बोलने के लिए कोई सिखाता है क्या? ఏమైనా కొట్లాడమని ఎవరైనా నేర్పిస్తారా? कोई लड़ने के लिए सिखाता है क्या? ఏ స్కూల్లో కానీ, ఏ కాలేజీలో కానీ, ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి నేర్పించరు. इस कोई सा भी स्कूल, कोई सा भी कॉलेज, कोई भी माता पिता अपने बच्चों को नहीं सिखाते. కానీ పిల్లలు చిన్నప్పుడే పుట్టుకతోనే కొట్లాడుకోవడం నేర్చుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? लेकिन बचपन से ही बच्चे लड़ना सीख गए. తిట్టుకోవడము, గాలి తిట్టుకోవడం,
ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవడం, ద్వేషించుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది ఇది? एक दूसरे से घृणा करना, एक दूसरे को गाली देना, ఇదే అంటారు జన్మ పాపము. इसे ही कहते हैं जन्म का पाप. మనిషికి ఎవరు నేర్పించరు, मनुष्य को कोई नहीं सिखाता, కానీ మనిషి పుట్టుకతోనే ఆ స్వభావము ఆదాము నుంచి వచ్చిన పాప స్వభావం అంటారు దాన్ని. जन्म से ही आदम का पापी स्वभाव मनुष्य के जीवन में रहता है. అదే ఆదాము పాప స్వభావంతో మనిషి చనిపోతే, वही आदम के पापी स्वभाव में अगर इंसान मर जाए, దేవుడు ఉండేటువంటి పరలోకంలోనికి, ఆ మోక్షములోనికి, ఆ రక్షణలోనికి ప్రవేశించలేడు. अगर इसी दशा में वो मर जाएगा, परमेश्वर के उस महान उद्धार को उस राज्य में वो नहीं पाएगा. కానీ అగ్ని గంధకంతో మండు భయంకరమైన గుండంలోకి, అగ్నిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. लेकिन अग्नि कुंड में उसको जाना पड़ेगा. జల్తీవి భయంకర అగ్ని, ఆ భయంకరమైనటువంటి అది దగదగ మండుతున్నటువంటి అగ్ని గుండము, धधकती आग के कुंड में उसको जाना पड़ेगा. అగ్ని గంధకములు అని రాస్తుంది తెలుగులో. हिंदी में लिखा है धधकती आग. కనుక ఆ భయంకరమైన ఒక మరణము, మనిషికి శరీర మరణం వస్తుంది. అది చనిపోగానే వెంటనే రెండో మరణము, అదే అగ్ని గంధకములు కూడిన భయంకరమైన అగ్నిగుండము. एक मृत्यु जो मनुष्य को आता है शारीरिक रूप से, तुरंत उसके बाद वो एक अग्नि कुंड में जाने वाला मृत्यु है. అది ఇంకా భయంకరం అండి. वो बहुत भयंकर है. ఈ లోకంలో ఉన్న ఏ కష్టాలు, ఏ రోగాలను భరించొచ్చు, కానీ इस संसार में जो भी दुख विपत्ति है उसको सह सकते हैं. బీమారి ఏదైనా సరే మనం సహించవచ్చు, कुछ भी बीमारी है हम उसको सह सकते हैं. కానీ అది సహించలేము. అది జీవితాంతం ఎల్లప్పుడూ నిత్యత్వం వరకు భయంకర వేదన. लेकिन वो सदा काल का वेदना है, उसको हम सह नहीं सकते. దాన్ని ఏమంటారంటే నిత్యమైన రెండవ మరణ శిక్ష అంటారు. उसको बोलते हैं दूसरी मृत्यु का सजा. అది ఎప్పుడు ఉంటది? वो हमेशा रहेगा. దాన్ని తప్పించడమే రక్షణ అంటారు. उससे बचना ही उद्धार है, ఆ मोक्ष है. రక్షణ ఇచ్చేది ఎవరంటే वो उद्धार कौन देता है? యేసు. यीशु. యేసు అనగా మన భాష కాదు, यीशु बोले तो हमारी भाषा नहीं है, అది గ్రీక్ భాష. वो ग्रीक भाषा है. గ్రీక్ భాషలో యేసు అంటారు. ग्रीक भाषा में यीशु कहते हैं. యేసును తెలుగులో ఏమంటారంటే మనిషిని రక్షించువాడు. यीशु का अर्थ है मनुष्य को बचाने वाला, उद्धार देने वाला, రక్షణకర్త లేకపోతే మోక్షదాత, उद्धार करता, मोक्ष देने वाला. ఇది ఎంత క్లియర్ గా మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. कितनी अच्छे स्पष्ट रूप से आप समझ सकते हैं. ఎవరికైనా ఇటువంటి పేరుందా? किसी को भी ऐसा नाम है क्या? యేసుని పేరుందా ఎవరికన్నా? यीशु करके किसी को नाम ఎవరికి है? భూలోకంలో ఎవరికి లేదు. అది इस पृथ्वी में किसी को नहीं है ये नाम. యేసు ప్రభు అనే పేరు ఒక్కరికే ఉంది. ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడు. यीशु नाम एक ही परमे जो स्वर्ग से आया, उसी का नाम है यीशु. సో ఈ యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని, కుటుంబం రక్షిస్తే ఆ కుటుంబంతో రక్షిస్తానని ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. प्रभु ने यहाँ प्रतिज्ञा दी, एक व्यक्ति बच जाएगा तो उस पूरे परिवार को प्रभु बचा लेगा. ఒక్క వ్యక్తికి రక్షణ దొరికితే అందరికీ రక్షణ దొరుకుతుందని अगर వాగ్దానం. एक व्यक्ति को उद्धार मिलेगा तो सभी को उद्धार मिलेगा. ఇది ये प्रतिज्ञा है. అద్భుతమైన వాగ్దానం ఇది. ये पारिवारिक अद्भुत प्रतिज्ञा है. ఈ వాగ్దానము ఎవరైనా తప్పిపోతున్నారంటే అది మీ పొరపాటే. अगर इस प्रतिज्ञा में हम चूक जा रहे हैं तो आपकी गलती है. అది మనము చేస్తున్న పొరపాటే. हम करने वाली गलती है. ఆ వాగ్దానం ఖచ్చితమైంది, సత్యంగా నెరవేరుస్తాడు ఆయన. उसका वचन सत्य है और उसकी प्रतिज्ञा अटल है, वो जरूर पूरा होगा. రేడియోలో వాక్యం చెప్పేవారు ఆర్ఆర్కే మూర్తి గారు. आर के मूर्ति भाई जी वचन बोलते थे. రేడియోలో ఇంకా రీతిగా మంచి చక్కని వాక్యం చెప్పేవారు. रेडियो में बहुत अच्छा वचन बताते थे. ఆయన బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షింపబడిన వ్యక్తి. वो ब्राह्मण परिवार से बचे हुए व्यक्ति हैं. ఆయన భార్య ఆయన్ని అసహించుకొని ఇంట్లోకి రానివ్వలేదు. उसकी पत्नी उससे घृणा करके उसको घर में आने नहीं दी. యేసు ప్రభువును నువ్వు నమ్ముకుంటావా, రక్షణ పొందుతావా, ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టుగా ఆయన్ని అంటరాని వాళ్ళలాగా చేసేసింది. उसको अछूते जैसे कर दिया. अगर तू प्रभु को ग्रहण करेगा तो तू अछूता है. ఇంకా ఆయన అసలు ఎట్లా క్రైస్తవుడుగా అయినాడంటే, वो कैसे मसीह बने? బైబిల్లో తప్పులు వెతకాలని చూసినాడు. బైబిల్ చదవడానికి మొదలు పెట్టినాడు. బైబిల్ वो తప్పులు बाइबल पढ़ना उसने शुरू किया. बाइबल में गलती ढूंढना शुरू किया. ఆయన ఏం చెప్తాడంటే, वो बोलते हैं నేను బైబిల్లో తప్పులు పట్టడానికి పోతే ఆ బైబిల్ నా తప్పులు పట్టింది అంటాడు. मैं बाइबल में गलती ढूंढने के लिए पढ़ना शुरू किया तो बाइबल ने मेरी ही गलती को दिखा दिया. నా తప్పులేంటో నాకు తెలిసి నేను వెంటనే యేసు నిజమైన దేవుడిని నమ్ముకున్నాను. मेरी गलती को उसने बताया. मैं प्रभु यीशु को अपना उद्धार करता करके माना. తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కనుక ఆర్ఆర్కే మూర్తి గారు, వారు బ్రాహ్మణ పెద్దలందరూ కూడా వచ్చి, ब्राह्मण सभी वहाँ रहते हैं
वो ब्राह्मण परिवार के हैं, वे लोग सब उनके पास आए। వాళ్ళు వచ్చేసి నైనా అట్లా కాదు, మన దాంట్లో ఏదైనా లోపం ఉంటే దాన్ని సరిచేయనైనా, నువ్వు సరిచేస్తే మనం దాన్ని అనుసరించి నడుచుకుందాం, దీన్ని వదిలిపెట్టన్నారు. इसको छोड़ दे, अगर तेरे में कुछ गलती है तो उसको तेरे में ठीक नहीं, कर- उस धर्म में, तेरे धर्म में अगर कुछ हाँ। गलती है तो उसको छोड़ दे। తెరే ధర్మ కి పుస్తక్ మే ఆ యొక్క మీ మత గ్రంథంలో కానీ మనం దాంట్లో ఏదైనా తప్పు ఉంటే దాన్ని సరిచేయనైనా దాన్ని అనుసరించి నడుచుకుందాం. तेरे धर्म की पुस्तक में अगर कुछ गलती है तो उसको ठीक कर ले, उसको ठीक करके चल। అప్పుడు ఆర్ఆర్కి మూర్తి గారు ఏమన్నారంటే, तब आर के मूर्ति भाई ने कहा, నేను సరిచేసే దేవుడు నాకొద్దు, मैं अच्छा करने वाला परमेश्वर मुझे नहीं चाहिए, నన్ను సరిచేసే దేవుడు నాకు కావాలన్నాడు. मुझे अच्छा करने वाला परमेश्वर चाहिए। ఎంత మంచి మాట. कितनी अच्छी बात है। నేను తప్పులు సరిచేసే దేవుడు నాకెందుకు, मैं अगर ठीक करूँ तो वो परमेश्वर मुझे क्यों, నా తప్పులు నా పాపాలు తీసే దేవుడు నాకు కావాలయ్యా. मेरी गलती और मेरे पाप को निकालने वाला परमेश्वर मुझे चाहिए। ఆయన కేవలం యేసుక్రీస్తు ప్రభువారని ఒప్పుకున్నాడు. वो ఆయన केवल यीशु प्रभु है करके मान लिया। నిజంగా ఎంత మంచి సాక్ష్యం. सचमुच में कितनी अच्छी गवाही है। బైబిల్లో తప్పులు పట్టడానికి పోయి ఆయన తప్పులు ఆయనకు దొరికినాయి. बाइबल में उसने गलती ढूंढने के लिए गया, पर उसकी गलती को ఈ उसने లోకంలో जान लिया। ఎవరైనా సరే యేసు ప్రభువులో గాని బైబిల్లో గాని తప్పులు పట్టడానికి చూస్తున్నారా, మీరు ఎంత ఘోరమైన పాపం చేసినట్టంటే చాలా తప్పది. आप इस संसार में कोई भी हो, बाइबल में गलती अगर ढूंढने के लिए देख रहे हैं तो ये बहुत भयंकर पाप है। ఆ దైవజనుడు वो परमेश्वर का जन ఏం పేరు ఆర్ఆర్కే మూర్తి గారు, आर के मूर्ति जी, ఆయన ప్రార్థన చేసినాడు. उन्होंने प्रार्थना किया। ఏమని ప్రార్థన చేసినాడంటే, उन्होंने ऐसा प्रार्थना किया, అపోస్తుల కార్యములు 16:31 సత్యమైన వాక్యము. प्रेरितों के काम 16:31 सत्य वचन है। ఈ సత్యమైన వాక్యం నువ్వు తప్పకుండా నెరవేర్చే సత్యవంతుడిని దేవుడవు. तो इस वचन को पूरा करने वाला सच्चा परमेश्वर है। సంఖ్యాకాండంలో ఉంది కదా ప్రభా, गिनती में है ना, నువ్వు అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు, झूठ बोलने के लिए तू मनुष्य नहीं है। నువ్వు ఒక్క రక్షింపబడితే కుటుంబంతో రక్షింపబడుతుంది నువ్వు అన్నావు. तूने कहा प्रभु जी, अगर तू उद्धार पाएगा तेरा सारा घराना उद्धार पाएगा। నువ్వు అబద్ధమాడవు, तू झूठ नहीं నువ్వు बोलेगा। నెరవేరుస్తావు, నాకు నమ్మకం ఉంది. मुझे विश्वास है तू जरूर पूरा करेगा। ఆ దాసుని ప్రార్థన దేవుడు ఆలకించి वो दास की प्रार्थना को प्रभु ने सुनकर, ఎంతో భయంకరమైన ఆచారాలు కలిగినటువంటి బ్రాహ్మణ ఆయన భార్య రక్షణ పొందింది, ఆయన పిల్లలు కుటుంబంతా రక్షింపబడ్డారు. कितने भयंकर रीति रिवाजों में फंसी हुई उनकी पत्नी और उनके बच्चे सभी उद्धार पाए। రక్షణ మోక్షం అంటే ఇప్పుడు చెప్పాం కదా, अभी हमने कहा ना उद्धार और मोक्ष क्या है। ఆదాం నుంచి వచ్చిన పాపాన్ని బట్టి మనం చనిపోతే నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతాం, నరకానికి భయంకర అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. आदम के द्वारा जो पाप आया, अगर हम उसी पाप की दशा में रहेंगे तो हम भयंकर अग्नि कुंड में चले जाएंगे। చనిపోతే मर जाने से చాలా భయంకరం. बहुत भयंकर है वो। చనిపోయినాక చూసుకుందాంలే అని కొంతమంది చాలా బుద్ధిహీనంగా మాట్లాడుతుంటారు. बहुत लोग मूर्खता से बातें करते हैं, मरने के बाद ఇక నువ్వు देखा जाएगा। చనిపోయినాక చేసేది ఏముండదు, ఇంకా నరకమే నీ గతి. मरने के बाद करने वाले कोई सी भी काम नहीं है, ఇప్పుడు केवल తప్పించుకునే नरक है। ఛాన్స్ ఉంది, ఇప్పుడు ఇంకా ఊపిరి ఉంది కనుక, నువ్వు ఇంకా బతికున్నావు కనుక ఇంకా ఛాన్స్ ఉంది నీకు. अभी बचने का मौका है, सांस है, आप बच सकते हैं। ఒకటే, एक ही సరైన దేవుడు యేసు ప్రభునందు నిజమైన దేవునందు విశ్వాసం ఉంచు. सत्य परमेश्वर प्रभु यीशु मसीह के ऊपर विश्वास रखिए। ఏమండి, యేసు ప్రభు మాత్రమే సత్య దేవుడు, ఇంకా ఎవరు లేరా? देखिए क्यों जी, क्या केवल प्रभु यीशु मसीह सत्य परमेश्वर है और दूसरे नहीं है? ఆయన ఏం చేసినాడంత సత్య దేవుడు అంటున్నారు మీరు? उसने क्या किया कि आप लोग उसको सत्य परमेश्वर మీరు कह रहे అడగవచ్చు. हैं? ऐसा आप बोल सकते हैं। అప్పుడు వచ్చే జవాబు ఏంటంటే, उस समय उत्तर यह है, సర్వ మానవాళి రక్షణ కొరకు सभी मनुष्यों के उद्धार के लिए, ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబము ప్రతి ఒక్క రక్షింపబడ్డానికి యేసు ప్రభు వారు తన రక్తము, తన ప్రాణము, తన సమస్తాన్ని త్యాగం చేసినాడు. प्रत्येक व्यक्ति उद्धार पाने के लिए प्रभु यीशु ने अपने प्राण को और अपना सब कुछ त्याग कर తన दिया। రక్తము, తన ప్రాణము సమస్తం బలి అర్పణగా అర్పించి త్యాగమైపోయినాడు. अपना रक्त, अपना सब कुछ बलिदान कर दिया। ఆయన మూడో దినం తిరిగి లేచినాడు. तीसरे दिन वो जी उठा। ఆయన సజీవుడు. ఆ సజీవుడైన యేసు మాత్రమే రక్షించగలుగుతాడు, నీకు మోక్షం ఇవ్వగలుగుతాడు. वो सत्य परमेश्वर है, वो सत्य परमेश्वर प्रभु यीशु ही आपको
उद्धार दे सकता है। ఇంకా మిగతా వారు ఎవరైనా చూడండి, और देखिए आप और दूसरों को देखिए जो बचे हुए हैं, అందరూ చనిపోయి ఉన్నారు, సమాధుల్లోనే ఉన్నారు. सभी मर गए, उनकी कब्र है। ఒక్క యేసు మాత్రమే చావును గెలిచి ఆయన ప్రతి ఒక్కరికి మోక్షాన్ని, రక్షణ ఇవ్వడానికి ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడు. एक प्रभु यीशु मसीह मृत्यु पर जय पाके अपने लहू को बहा के वो एकमात्र जयवंत परमेश्वर है। ఈ రోజు రక్షణ గురించిన మాట వచ్చింది కనుక ఈ సత్యమైన సువార్త చెప్తున్నాను నేను. आज ये उद्धार का वचन आया करके मैं सत्य सुवार्ता बोल रहा ఈ हूँ। స్వచ్ఛమైన సువార్తను నమ్మండి. इस स्वच्छ सुसमाचार को मानिए। యేసుక్రీస్తునందు నమ్మిక, విశ్వాసం ద్వారా రక్షింపబడతాం అంతే. प्रभु यीशु मसीह के ऊपर आप विश्वास रखेंगे तो आप उद्धार पाएंगे, उतना ही। పెద్ద పెద్ద కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదు, ఆ దానం ఈ దానం చేయాల్సిన అవసరం లేదు. ये काम वो काम, पहाड़ों पर चढ़ना, तीर्थ यात्रा करना जरूरत नहीं యేసు है। ప్రభువారు నిన్ను లేకపోతే కొబ్బరికాయ లేకపోతే ఏదన్నా పెద్ద నైవేద్యాలు తీసుకుని అడగట్లేదు. होम बलि लाना ऐसी कोई बड़ी बात नहीं है। అవేమీ అడగట్లేదు ప్రభువారు. प्रभु ये सब नहीं मांगता। ఒకటే అడుగుతున్నాడు, प्रभु एक ही बात मांगता విశ్వాసం है, ఉంచు. विश्वास रख। విశ్వాసం ఉంచితే నువ్వు కుటుంబం అంతా రక్షింపబడతారు. विश्वास रखेगी तो तू और तेरा घराना ఎంత उद्धार पाएगा। సంతోషమైన వార్త ఇది. कितनी आनंद की बात है ये। కనుక ఈ సత్యాన్ని మనం గమనిస్తున్నాం. इसलिए ये सत्य को हम ध्यान दे रहे हैं। కనుక ఇప్పుడు అన్యుడు ఆర్ఆర్కే మూర్తి గారు తన కుటుంబంతో రక్షించుకోగలిగినాడు. आर के मूर्ति जी अपने पूरे घराने को उद्धार दे ఆ सके। పట్టుదల, वो आशक्ति, ఆ పట్టుదల वो दृढ़ निश्चय, ఎంత మంచి ఆయన యోగ్యంగా ప్రభు కొరకు ప్రార్థన చేసి పొందినాడు. कितना अच्छा प्रभु की उपस्थिति में प्रार्थना करके ఇది उसने చాలా पाया। ప్రాముఖ్యమైన ప్రార్థన అంశము. ये बहुत ही मुख्य प्रार्थना का अंश ఏ है। విషయాల కొరకు ప్రార్థన చేయాలి, किन विषयों के लिए प्रार्थना करना है, ఆ విషయాలు ఎట్లా ప్రార్థన చేసి పొందాలో మనం నేర్చుకుంటున్నాం. उन विषयों के लिए कैसे प्रार्थना करके पाना है, हमने सीखा। ప్రియ సోదరుడా, ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి ఇన్ని విషయాలు प्रिय भाई और बहनें, आज जो हमने इन विषयों को सीखा है, మన కుటుంబ సంబంధం కానీ సంఘ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాల గురించి ప్రార్థన చేసుకోవాలి. पारिवारिक रूप से, कलिसियाई रूप से बहुत ही सावधान होकर हम इन अंशों को लेकर प्रार्थना करना है। కనుక సమయం తక్కువగా ఉంది. समय थोड़ा है। ఎప్పుడైనా సరే ప్రవీణ యేసుక్రీస్తు వారు రావచ్చు, లేకపోతే లోకం అంతం కావచ్చు. प्रभु कभी भी आ सकता है, संसार का नाश हो सकता है। కనుక ఈ నశించిపోయే లోకంలో ఏది మనకుండదు, ఏది రాదు మనతో. ये नाशवान संसार में हमारे साथ कुछ भी नहीं आएगा। ఆఖరికి ఉండేది యేసు మాత్రమే. आखिरी में प्रभु यीशु ही हमारे साथ। ఒక దైవ సేవకుడు రాసిన పాట ఏంటంటే, एक प्रभु के दास ने एक गीत लिखा, అది మంచి చక్కని సామాజిక మంచి పాట. అది बहुत अच्छा गीत है, वो క్రైస్తవ పాట. मसीही गीत है। ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో అని పాట రాస్తున్నాడు. एक प्रभु के दास ने लिखा, कोई किसी का नहीं है, आखिरी में प्रभु यीशु मसीह ही हमारा है। తల్లిదండ్రులు చనిపోయి వెళ్ళిపోతారు, मम्मी मर के चली जाती है, మమ్మీ డాడీ అందరు చనిపోయి వెళ్ళిపోతారు, माता पिता चले जाते हैं, అన్నదమ్ములు కూడా పెళ్లి వేరైపోతారు, शादी होने के बाद अलग हो जाते हैं, అన్న పెళ్లి అయితే అన్నది వేరైపోతాడు, చెల్లి పెళ్లి అయితే చెల్లి వేరైపోతారు, అందరు మనం వేరే అయిపోతాం, ఎవరికి వారు వెళ్ళిపోతారు. हम सब अलग अलग हो जाते। भाई का शादी हुआ तो भाई, बहन का शादी हुआ तो बहन। అది దాని అర్థం. उसका अर्थ है वो ఎవరికి ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు. जिसको बोले तो वो अपने अपने चले जाते हैं। చివరికి आखिरी में నీకు ఒక్కరే ఒకరు ఆశ్రయం, एक ही आश्रय है, ఒక్కరే ఒకరు రక్షణ. एक ही एक उद्धार है। ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. उनका नाम प्रभु यीशु मसीह నువ్వు है। క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా జ్ఞాపకించుకో, యేసు ప్రభు తప్ప ఇక నీకు రక్షణ ఇంకా వేరే ఆధారం లేదు. आप मसीह रहे चाहे ना रहे, लेकिन मसीह के बिना आपको कोई आधार नहीं ఈ है। లైవ్ ద్వారా మీరు వింటున్నారు కాబట్టి ఇంత సత్యాన్ని చెప్తున్నాను. लाइव से आप सुन रहे, इसलिए मैं इस सत्य को बता रहा हूँ। ఎవరైనా క్రైస్తవులు ఉంటే ఈ వర్తమానాన్ని మీ బంధువులు కూడా వినిపించండి. अगर आप कोई भी मसीही हैं तो ये संदेश को अपने परिवार वालों को भेजिए, మీ స్నేహితులకు బంధువులకు కూడా వినిపించి వాళ్ళ రక్షణలో నడిపించండి. अपने मित्रों को भी भेजिए और उनको उद्धार में चलाइए। యేసు ప్రభు అంటే రక్షకుడు, మతం కాదు. यीशु प्रभु बोले तो धर्म नहीं है। అది మత మార్పిడి అని ఒక పెద్ద చెడ్డ పేరు పెట్టినారండి. एक बहुत ही गलत नाम रखे हैं, धर्मांतरण करके। ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, एक बात याद रखिए, నువ్వు పుట్టినప్పుడు ఏ పేరు ఉండదు, आप मरते समय कोई आप जब पैदा होते कोई नाम नहीं నువ్వు रहता। పుట్టినప్పుడు ఏ పేరు నీకు ఉండదు, जन्म जब हम लेते हैं कुछ नाम हमारा नहीं నీకు रहता। ఏ మతం కూడా నీకు తెలియదు.
कौन सा धर्म भी हमें नहीं मालूम। అయితే तो ఈ లోకంలో నువ్వు చనిపోయిన తర్వాత इस संसार में आप मर जाने के बाद ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, एक बात याद रखिए, ఆ పేరుండదు, ఊరుండదు, ఏదో నన్ను వదిలి వెళ్ళిపోతావు. ना वो गांव का नाम रहेगा, ना नाम रहेगा, सब कुछ छोड़ के हम चले ఏ जाएंगे। మతం రాదు, సమాధితోనే అన్ని సమాప్తం అయిపోతాయి. कब्र के साथ सब कुछ समाप्त हो जाता है, हाँ। कुछ नहीं आएगा। ఇప్పుడు చనిపోయిన తర్వాత మనిషితో ఏది రాదు, ఏది పోదు. मरने के बाद उस मनुष्य के साथ कुछ नहीं आता, कुछ नहीं जाता। జ్ఞానం కలిగిన వాడు ఆలోచిస్తాడు, जिसको ज्ञान है वो विचार करता है। ఈ మతము ఆ మతము, మత మార్పిడి, ఏం మార్పిడిది, చాలా తప్పండి. बहुत गलत है, जिसको ज्ञान रहता है ये धर्म वो धर्म करके वो विचारते रहता है। మతం మార్చుకోవడం కాదు, మనసు మార్చుకోవాలి. धर्म बदलना नहीं, मन बदलना। త్రాగుబోతులు మారుతున్నారు యేసుని బట్టి, త్రాగుబోతులు మార్చబడుతున్నారు యేసుని బట్టి. प्रभु यीशु के द्वारा पियक्कड़ लोग बदल रहे हैं। యేసుని నమ్ముకొని నరహంతకులు మారుతున్నారు. प्रभु के ऊपर विश्वास करके हत्यारे लोग बदल रहे हैं। యేసుని నమ్ముకొని భయంకరమైనటువంటి దొంగలు మారుతున్నారు. प्रभु यीशु के ऊपर विश्वास करके भयंकर चोर लोग बदल रहे हैं। భయంకరమైనటువంటి ఈ లోకంలో దుర్మార్గం ఉన్న వాళ్ళు కూడా మారిపోతున్నారు యేసుని బట్టి. प्रभु यीशु के कारण भयंकर दुष्ट लोग बदल जा रहे हैं। ఇది ఏ మతంలో జరగదు, మళ్ళీ ये कोई से भी धर्म में नहीं होता, కేవలం యేసులోనే జరుగుతుంది. ఇది केवल प्रभु यीशु मसीह में। చాలా మంది చూస్తూ ఉంటాం, बहुत लोग को हम देखते हैं, నేను పలానా భయంకరమైన ఒక డ్రగ్ తీసుకునేవాడిని, తాగేవాడిని ఉంటిని మొదట, కానీ యేసును నమ్ముకున్నాను, నా జీవితం మారిపోయింది అంటారు. बहुत लोगों को मैंने देखा ड्रग्स लेने वाले, पीने वाले, लेकिन जब मैंने प्रभु को ग्रहण किया, प्रभु ने मेरे जीवन को बदल दिया। డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అంటారు, నేను ముందు డ్రగ్స్ తీసుకునేవాడిని, తాగేవాడిని, కానీ యేసును నమ్ముకున్న నా జీవితం మారిపోయింది అంటారు, కానీ మతం మారిపోయింది అన్నారు. पीने वाले और ड्रग्स लेने वाले बोलते हैं मेरा जीवन बदल गया प्रभु को जानने के बाद, लेकिन मेरा మతం మారిందని చెప్పరు. लेकिन उन लोग ये नहीं बोलते कि मेरा धर्म बदला, బతుకు మార్చుకోవాలా, उनका जीवन बदल गया। ఆ బతుకు మార్చుకోవాలి. हाँ, अपना जीवन बदलना है। జ్ఞాపించుకోండి, याद रखिए, మతాన్ని మార్చుకుంటే నరకానికి పోతాను, अगर धर्म बदलोगे तो नरक में जाओगे। కనుక ఇది ఎప్పుడు జ్ఞాపించుకుంటాం. हमेशा याद रखिए, ప్రభు సన్నిధిలో ఈ సత్యాన్ని అందుకు చెప్తున్నాను. प्रभु की उपस्थिति में इसीलिए सत्य को बता रहा हूँ। ఒకవేళ డబ్బు కొరకు, దేని కొరకు మతం మార్చుకున్నాను అనుకుందాం. अगर समझ ले पैसे के कारण है तो किसी भी कारण से आप धर्म बदल लिए। కొంతమంది దుర్మార్గం ఉన్నటువంటి కొంతమంది ఉంటారు, మతోన్మాదులు ఉంటారు. कुछ लोग भयंकर दुष्ट लोग रहते हैं धर्म को बदलने वाले। ఆ ముస్లిం కంట్రీస్ లో కూడా చూస్తూ ఉంటాం. मुस्लिम कंट्री में भी हम మన देखते हैं, భారతదేశం కూడా ఈ మధ్యలో ఈ మత పిచ్చి ఎక్కువ పెరిగింది. हमारे भारत देश में भी ये धर्म का पागलपन बहुत हुआ। వాళ్ళు కత్తి పెడతారు క్రైస్తవుల మీద ఇట్లా. वो लोग मसीह लोगों के गर्दन में चाकू रखते हैं। ఆ యొక్క చూరి భయంకరమైన ఒక కత్తి పెట్టి యేసుని తిట్టు, యేసుని వదిలిపెట్టు, లేకపోతే చంపేస్తామంటారు. वो लोग उनके गर्दन में और गले में छुरी रखकर बोलते हैं प्रभु यीशु को छोड़ दे। వాళ్ళు డబ్బు తీసుకొని మతం మారింటే వదిలే, నాకు వదిలే, వదిలిపెట్టేస్తారు. अगर पैसा लेके वैसा है तो वो लोग धर्म को छोड़ देंगे, కానీ लेकिन మా గొంతు కోసిన యేసుని వదిలిపెట్టమంటారు. हमारे गर्दन को काटने से भी हम प्रभु यीशु को नहीं ఎందుకు? छोड़ेंगे। क्यों? ప్రాణం పోతున్నా, प्राण उनका जा रहा है, ప్రాణం పోతున్నా అనుకోండి, మేము యేసుని వదిలిపెట్టము, उनका నాకు प्राण రక్షకుడు जाने, ఆయనే. उनका प्राण जाने से भी हम प्रभु को नहीं छोड़ेंगे। हमारा ఎందుకు? करता वही है। ఎందుకు? क्यों? యేసు ఒక్కడే రక్షకుడు. क्योंकि प्रभु केवल एक उद्धार करता है। కనుక ఈ రోజు ఈ ప్రార్థన మీటింగ్ లో ప్రార్థనాంశము, ఈ రక్షణ స్వార్థ రెండు కూడా మీకు వస్తా ఉన్నాయి. ये प्रार्थना सभा में उद्धार की बातें और प्रार्थना मीटिंग दोनों आप लोगों ప్రియ సోదరుడి, చాలా ప్రాముఖ్యమైన అంశం. ये बहुत ही मुख्य बात है। మనము మన కుటుంబ రక్షణ కొరకు, ఆ విషయం కొరకు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి. हमारे परिवार के लिए उस अंश में हम बहुत मुख्य रूप से प्रार्थना करना है। క్రైస్తవ దేశాల్లో క్రైస్తవుడు నిజంగా ఈ ప్రార్థనాంశాన్ని కలిగి ఉంటే ఈరోజు లోకంలో యేసుని విశ్వసించిన వారి సంఖ్య ఇంకో, రక్షణ పొందిన వారి సంఖ్య ఎక్కువ అయ్యేది. मसीह देश में मसीह लोग अगर इस रीति से प्रार्थना करते तो आज मसीहों की संख्या अधिक होती, రక్షింపబడిన వారి సంఖ్య, उद्धार पाए हुए की संख्या। ఇది నిజంగా చాలా ప్రాముఖ్యమైన అంశం. ये कितनी मुख्य बात है। కనుక ప్రభు సన్నిధిలో
इसलिए प्रभु की उपस्थिति में మనము ఈ అంశాల కొరకు ప్రార్థన చేయాలి. మనం इन अंशों के लिए प्रार्थना करना है. మన పిల్లలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి, యెహోవా మందు నాటబడాలి. हमारे बच्चे रोपे जाना है प्रभु की उपस्थिति में. మన పిల్లలే కాకుండా మన కుటుంబం కూడా దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. हमारे बच्चे ही नहीं, हमारा परिवार भी प्रभु के घर में रोपे जाना है. తర్వాత దావీదు గారు దేవుని చిత్తం ఎట్లా కనుక్కోవాలా ఆ విషయం కొరకు, ఆ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. उसके बाद दाऊद प्रभु की इच्छा कैसे जानना उस विषय में प्रार्थना की. తర్వాత మనం చూస్తున్నాము కన్నులు తెరవబడుట. उसके बाद एलीशा जी कैसे आंखें खोला. తర్వాత మనం చూస్తున్నాము మన కన్నులు ఏ రీతిగా తెరవబడతాయి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే తెరవబడతాయి. प्रभु यीशु के द्वारा ही हमारी आंखें खुलती है. రక్షణ పొందితే సరిపోదు, కన్ను उद्धार తెరవబడాలి. पाने से काफी नहीं है, కన్ను తెరవబడాలి. आंखें खुलना है, आत्मिक आंखें. ఆఖరిగా చూస్తున్నాము आखिरी में हमने देखा రక్షింపబడుట. उद्धार पाना. రాహాబు మాత్రమే కాకుండా రాహాబు కుటుంబాన్ని రక్షించుకుందామే. राहाब ही नहीं पर पूरे परिवार उद्धार पाए. ఒక వేశ్యకు నాశనం నుంచి తప్పించుకునే తెలివి ఉంది. మనము ఇంత చదువుకొని ఎంత బుద్ధి కలిగిన వారు, మనం ఇంకెంత ఆలోచించాలి. ఇది एक वेश्या को जिसको पढ़ना नहीं आता लेकिन उद्धार उसने कितना अच्छा प्राप्त किया. हम पढ़े लिखर होकर भी ఈ రోజు ఇంత బుద్ధి జ్ఞానం ఇంత చదువు పెట్టుకొని కూడా చాలా మంది నరకానికి పోతున్నారు. कितना చనిపోతే बुद्धि నరకం, యేసు ज्ञान- లేకుండా చనిపోతే నరకమే. జ్ఞాపకించుకో. मरने से नरक ही है प्रियो. इतना पढ़ लिख के भी हम उद्धार नहीं प्राप्त कर सक रहे हैं. యేసు లేకుండా చనిపోతే నరకము. प्रभु यीशु के बिना नरक ही है. యేసు ద్వారా రక్షణ మోక్షము. प्रभु के द्वारा उद्धार है. నమ్మితే రక్షణ. विश्वास करोगे तो उद्धार కనుక ఈ है. రోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాల్సిన అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. आज प्रभु की उपस्थिति में इन अंशों के साथ हम प्रार्थना करना है. దేవునికి ఎంతో మహిమ కలుగును గాక, ఆయనకు స్తోత్రం కలుగును గాక. प्रभु को कितना महिमा मिले, प्रभु को पूरा आदर मिले. ప్రభు సన్నిధిలో ఈ అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. प्रभु की उपस्थिति में इन अंशों के लिए हम प्रार्थना భారంగా करेंगे. ప్రార్థన చేస్తాం. రేపటి పరిశుద్ధ దినం కొరకు ప్రార్థన చేస్తాం. बोझ से पवित्र लोगों के लिए प्रार्थना करेंगे. రేపటి ప్రభు దిన పరిచర్లో, कल प्रभु के दिन की सेवकाई, సండే స్కూల్ పరిచర్లో కూడా संडे स्कूल की सेवकाई, దేవుడు సహాయం చేయనట్లుగా प्रभु सहायता करे. మనం ప్రార్థన చేసుకుంటాం. हम प्रार्थना करेंगे. వారమంతలో జరిగే ప్రతి పరిచర్కు ప్రార్థన చేస్తాం. सप्ताह भर की सेवा के लिए हम प्रार्थना करेंगे. ఇంకా అంతేకాకుండా లోకంలో భయంకరమైన పరిస్థితి, उतना ही नहीं, संसार में बहुत भयंकर परिस्थिति है. యేసు యొక్క రాకడ సూచనలు ఇవన్నీ కూడా. ये सब प्रभु के आने का चिन्ह है. వచ్చే వారం ప్రభు చిత్తమే చెప్తాను కొన్ని విషయాలు. प्रभु चाहे तो आने वाले बाइबल स्टडी सप्ताह में में बाइबल पठन में हम देखेंगे ఎందుకు అసలు ఇటువంటి కరోనా వైరస్లు వస్తున్నాయని కొన్ని విషయాలు కూడా చెప్తానులేండి. क्यों ये कोरोना वायरस आ रहा है, इनको भी देखेंगे. కనుక జాగ్రత్తగా మన ప్రార్థనలు మనము అన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తాం. इसलिए बहुत ही सावधान रहकर हम लोग प्रार्थना अंश में इन सभी बातों के लिए प्रार्थना करेंगे. ఇంకా చాలా బీదవాళ్ళు నష్టపోతున్నారు, गरीब लोग को हानि हो रहा है, శ్రమజీవులు నష్టపోతున్నారు. बहुत सारे लोग को हानि हो रहा है. కనుక ప్రభుత్వంలో మొరపెడదాం. प्रभु की उपस्थिति में हम दुहाई देंगे. నీ కుటుంబం రక్షింపబడిందా? आपका परिवार उद्धार पाया? ఇంకా రక్షింపబడకపోతే ఈ రోజే కన్నీళ్లతో మోకాల మీద మొరపెట్టు. अगर उद्धार नहीं पाए हैं तो आज ही घुटने में आंसुओं के साथ प्रार्थना ఏ करिए. విషయముల కొరకే ప్రార్థన చేయాలన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. किन विषयों के लिए प्रार्थना करना है हमने देखा है. మనం ఇవన్నీ కూడా మనం ఒకసారి అన్ని ధ్యానిస్తే మన జీవితంలో ఎంత చక్కగా ప్రార్థన చేయొచ్చు. इन सभी बातों को अगर हम ध्यान मनन करेंगे तो हमारे जीवन में हम प्रार्थना कैसे करना सीख जाएंगे. ప్రభు మనకు సహాయం చేయను గాక. प्रभु हमारी सहायता करे. 15 నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుతాం. 15 मिनट हम प्रार्थना में రెండు बिताएंगे. మోకరిస్తాం. आइए घुटने टेकिए. करिए.
మీరు ఇంకా ప్రార్థనలో గడపండి ప్రభు సన్నిధిలో. రేపటి పరిశుద్ధత కొరకు ఇంకా అనేక విషయాల కొరకు భారంగా ప్రార్థనలో ఉండండి. आप बोझ के साथ कल के पवित्र दिन की सेवकाई के लिए अपने अपने घरों में बोझ के साथ प्रार्थना में रहिए। ప్రేంగులు మా ప్రియ పరలోకపు తండ్రి, प्रेमी स्वर्गीय पिता, ఈ ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు వారి నామమునకు వందనాలు. आपके दिव्य पुत्र प्रभु यीशु मसीह के लिए धन्यवाद देते हैं। యేసు యొక్క రక్తాన్ని మాత్రం ప్రోక్షించుకుంటూ నీ సన్నిధికి వస్తుంటున్నాం. प्रभु यीशु के लहू पवित्र लहू का छिड़काव अपने ऊपर लेते हुए तेरे चरणों में నీ కృపాసనం ఎద్దుకు ప్రభు యేసుక్రీస్తు రక్తం ద్వారా సాగిలపడి వస్తుంటున్నాం. प्रभु जी तेरे अनुग्रह के सिंहासन के निकट तेरे पवित्र लहू का छिड़काव लेकर మాకు సమయోచితమైన సహాయం ఇచ్చే సింహాసనం మీదకి వస్తున్నాం. प्रभु जी आवश्यकता के समय हमारी सहायता है सिंहासन के सामने आते हैं। దేవా నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించినందుకు వందనాలు. प्रभु जी अपने वचन के द्वारा तूने हमें समझाया धन्यवाद। ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పించమని యేసు యొద్ద శిష్యులు అడిగినారు. प्रभु जी चेलों ने कहा हे प्रभु हमें प्रार्थना करना सिखा। ప్రేంగులు ఏ విషయాల కొరకు ఎట్లా ప్రార్థన చేయాలి, ఏ విషయాల కొరకు ప్రార్థన నేర్చుకుంటున్నాం. किन बातों के लिए किन विषयों के लिए प्रार्थना कैसे करना है तूने सिखाया। ప్రేంగులు మా తండ్రి అద్భుతమైనటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి. प्रभु जी अद्भुत प्रार्थना पवित्र आत्मा की अगुवाई में हमको चला। దేవా ముఖ్యంగా రాహాబు యొక్క జీవితం ద్వారా మమ్మల్ని కదిలించినందుకు వందనాలు. प्रभु जी आपके जीवन से तूने हमें हिलाया धन्यवाद देते हैं। ప్రేంగులు మా తండ్రి నిజంగా వేశ్యగా ఉండి అన్యురాలుగా ఉండి తనను తన కుటుంబంతో రక్షించుకోగలిగింది. प्रभु जी अन्य जाति और वेश्या होकर भी अपने पूरे घराने को और अपने आप को बचा ली। రాహాబ్ గారి ద్వారానే యేసు వారు జన్మిస్తూ వచ్చినాడు. उस राहब के द्वारा ही प्रभु यीशु मसीह का जन्म हुआ। ఎంత గొప్ప భాగ్యం నాయనా. कितनी बड़ी धन्यता। ఇశ్రాయిల్లో ఉన్న వారికి కూడా దొరకని భాగ్యం ఆమె దొరికింది నాయనా. प्रभु जी इस्राएलियों को जो धन्यता वो धन्यता राहब को मिला। ప్రేంగులు మా తండ్రి నిజముగా మా జీవితంలో కూడా ఇది గ్రహించి మేము మమ్మను మా కుటుంబంతటిని రక్షించుకునే వారంగా రాహబు గారి కంటే ఇంకా శ్రేష్టమైన విశ్వాసం మాకు ఇచ్చినారు. प्रभु जी राहब से भी अधिक श्रेष्ठ विश्वास तूने हमको दिया, उसको समझ कर हम चलने में हमारी ఈ सहायता కొత్త कर। నిబంధన కాలంలో మాకు ఇచ్చిన యేసుక్రీస్తు వారిని బట్టి వందనాలు. नए नियम में प्रभु यीशु मसीह को तूने दिया धन्यवाद देते हैं। యేసు ప్రభు తప్ప ఇంకా రక్షకుడు లేడని సత్యాన్ని మేము తెలుసుకున్నాం. प्रभु यीशु मसीह के सिवाय कोई और उद्धार करता नहीं, इस सत्य को हम जाने हैं। ప్రభు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడిన వాగ్దానం ఇచ్చినారు. प्रभु जी तूने प्रतिज्ञा दी, प्रभु यीशु मसीह के ऊपर विश्वास कर तो तू और तेरा घराना उद्धार पाएगा। ఈ అద్భుతమైన అపోస్తల కార్యం 16:31 మా కుటుంబ జీవితంలో మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. प्रभु जी प्रेरितों के काम 16:31 मेरे परिवार के जीवन में इस प्रतिज्ञा को पूरा कर। ప్రేంగులు మా తండ్రి సంఘం మొరపెట్టుకుంటున్నాము. प्रभु जी इस समय में हम तेरी दुहाई देते हैं। సార్వత్రిక సంఘంలో सार्वत्रिक कलीसिया ఆయన ఎంతో మంది ప్రభా నీ ప్రార్థన సన్నిధిలో నీ సన్నిధిలో మొరపెడుతున్నారు. प्रभु जी कितने लोग तेरी उपस्थिति में दुहाई दे रहे हैं। లోకంలో జరుగుతున్న భయంకరమైన విషయాలు, संसार में भयंकर परिस्थिति, ఏ రీతిగా ప్రేంగులు మా తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రభు అనేకులు చనిపోతున్నారు. बहुत सारी समस्याओं के कारण लोग मर जा रहे ఈ हैं। యొక్క వైరస్ భయంకరంగా వ్యాపిస్తూ ఉంది. प्रभु जी ये महामारी भयंकर रूप से फैल रहा है। కనుక మేము బహు జాగ్రత్తగా ప్రభా రక్షణ కొరకు అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. प्रभु जी बहुत सावधान होकर उद्धार के लिए बहुतों के लिए प्रार्थना कर सके। ఎంతో మంది కూలి వాళ్ళు, ఎంతమంది కష్టజీవులు, శ్రమికులు ఏమీ లేకుండా భయంకరమైన కష్టాల్లో ఉన్నారు. कितने गरीब लोग, कुली लोग, मजदूर लोग, कुछ नहीं है प्रभु उनके पास, उनके लिए हम प्रार्थना करते हैं। పేదవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. प्रभु जी गरीबों को स्मरण कर। దేవా మీరు సహాయం చేయండి నాయన. प्रभु तू सहायता कर। మా మట్టుకు మేము కూడా అందరికి సహాయం చేయడానికి కృప प्रभु जी చూపండి. हम भी एक दूसरे की सहायता कर सके गरीबों की। నాయన విశ్వాసులుగా ఉంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. विश्वासी लोगों को स्मरण कर। నిజంలో మొరపెడుతుంటున్నాము. డాక్టర్స్, ఎంతోమంది నర్సెస్, మెడికల్, ఇంకా పోలీస్ వారు కూడా, మిలిటరీ వారు కూడా ఎంతో కష్టపడుతున్నారు. प्रभु जी पुलिस लोग और मेडिकल में जो डॉक्टर्स नर्सेस हैं उन लोग कितना प्रयास कर रहे हैं। प्रभु जी हम उनके लिए प्रार्थना करते हैं। దేవా అంతేకాకుండా గవర్నమెంట్ వారు కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి. వారు రక్షణ పొందడానికి, దేశమంతా రక్షింపబడడానికి మీరు సహాయం చేయండి. प्रभु जी पूरे देश और गवर्नमेंट और जितने हैं सब उद्धार पाने के लिए सहायता कर। నాయన మీరు అటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. प्रभु जी तू महान कार्य करने वाला परमेश्वर है। మహోన్నతమైన దేవాన్ని సన్నిధిలో ఈ ప్రభు ఎల్షద్దాయిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. महानीय परमेश्वर तेरी उपस्थिति में एल शद्दाई कलीसिया को स्मरण ఎల్షద్దాయికి करते हैं। సంబంధించిన ప్రతి ఒక్క ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి.
एल शद्दाई में जो कलीसिया है हर एक प्रियों को स्मरण कर। ప్రేంగుల మా తండ్రి నాయన ఎన్టీఆర్ నగర్లో జేఆర్ నగర్లో చెరుకుపల్లిలో ఉంటున్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. प्रभु जी एनटीआर जेआर चेरुपल्ली में जो प्रिय लोग हैं स्मरण कर। ఎల్ షద్దాయి చుట్టుపక్కల ఉంటున్న ప్రతి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి. एल शद्दाई के चारों ओर जितने विश्वासी लोग हैं उनको स्मरण कर। ముఖ్యంగా విమలమ్మని జ్ఞాపకం చేసుకుని విమలం తమ్ముడు ప్రభా నవీన్ జ్ఞాపకం చేసుకోండి. प्रभु जी मुख्य रूप से बहन विमला और उसके भाई नवीन को और बहन ममता को स्मरण कर। నవీన్ సంపూర్ణంగా స్వస్థపరచండి. नवीन को संपूर्ण चंगाई दे। మమతమ్మ కూడా మంచి కృపను ఆరోగ్యం అనుగ్రహించండి. ममता बहन को भी अच्छा अनुग्रह और स्वस्थता दे। ఆయన తన ప్రభా తెలియకను తెలుసు దుర్మార్గం కార్యం చేసిన నరసింహను కూడా రక్షించండి. प्रभु कितने अनजाने लोग हैं नरसिम्हा से उन सबको उद्धार दे। నరసింహ అనే వ్యక్తిని రక్షించుకుని ఆయన प्रभु जी नरसिम्हा भाई को भी उद्धार दे। అద్భుతమైన కార్యాలు జరిగించుము. अद्भुत कार्य कर। ప్రేంగుల మా తండ్రి నీ సన్నిధిలో మొరబెట్టుకుంటున్నాము. ఎంతమంది ప్రభా వినోద్ డేవిడ్ సరళమ్మ స్నేహలత ఎఫ్రాయిము ఆదమన్న కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. प्रभु जी भाई आदम अन्ना परिवार एफ्रेम के लिए भाई डेविड भाई विनोद और बहन स्नेहलता बहन सरला को स्मरण कर। ప్రేంగుల మా తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతుంటున్నాం. प्रभु जी तेरी उपस्थिति में दुहाई देते हैं। ఆయన తన బిలాయి సెక్టర్ 7లో ఆయన రెహబోతును జ్ఞాపకం చేసుకుంటున్నాం. भिलाई 7 में रहबोत में जो आपकी कलीसिया है स्मरण कर। సోడు ఉపాధ్యాయ ఆయన కుమారుడు ప్రభు ఇమానుయేల్ సంపూర్ణంగా స్వస్థపరచుము. इमानुएल को संपूर्ण चंगाई दे। అంతేకాకుండా నా చెరువుదాలో ఉంటున్న ప్రభా ఆయన హేమక్క గారిని కూడా జ్ఞాపకం సంపూర్ణంగా స్వస్థపరచండి. चरोदा में तेरी दासी बहन हेमा को संपूर्ण चंगाई दे। సో డానియలు సోడు ప్రసాద్ సోడు శీలాస్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. प्रभु जी भाई डैनियल भाई सिलास भाई प्रसाद परिवार को स्मरण कर। ఆయన తన రేబోతులో ప్రకాశం కూడా జ్ఞాపకం చేసుకోండి. रहबोत में भाई प्रकाशन को स्मरण कर। క్యాంపన్లో పెనియల్ను జ్ఞాపకం చేసుకోండి. తిమోతి గారి కుమారుడు శాంసన్ను సంపూర్ణంగా స్వస్థపరచండి. कैंप 1 में भाई तिमोथी के बेटे शिमोन को स्मरण कर। శాంసన్ను సంపూర్ణంగా స్వస్థపరిచి శారదా శిశును కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. प्रभु जी सैमसन को और बहन शारदा को भी संपूर्ण चंगाई दे। మీరు ఒక్కరే నమ్మకమైన దేవుడు నాయన. प्रभु जी तू केवल एक विश्वास योग्य है। ప్రేంగుల మా తండ్రి రాయ్పూర్లో బేతేలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. रायपुर में बेतेल को स्मरण कर। మా సోదరు లుధియాకను ఆయన సోడు ఎస్తేరు యశ్వంత్ స్టీవెను పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. प्रभु जी बहन लुधिया एस्तेर यशवंत स्टीवन और परसिस को स्मरण कर। ప్రేంగుల మా తండ్రి పవన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. శిరీషమ్మను అది ప్రభావ గ్రేస్ అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. प्रभु जी बहन ग्रेस को भी स्मरण कर। ఇంకా ప్రియులందరూ ప్రభా ఆయన శామ్యులు స్వర్ణలత మాణిక్యమ్మ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. प्रभु जी भाई मानिक्य स्वर्णलता शमेल को भी स्मरण कर। ఆశిషు శైలజ ప్రేంగుల మా తండ్రి ఇతరులను కనికరించండి. प्रभु जी हर एक परिवार के ऊपर तेरी दया चाहते हैं। ప్రేంగుల మా తండ్రి వరంగల్ ఎల్షద్దాయిలో ప్రభాకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. वरंगल एलशदाई में भाई प्रभाकर परिवार दिनाकर परिवार को स्मरण कर। దినాకర్ ప్రశాంత్ సిస్టర్ కూడా కనికరించండి. भाई दिनाकर प्रशांति बहन के ऊपर भी दया कर। ప్రేంగుల మా తండ్రి రీతిగా కుకట్పల్లి బాలాజీ నగర్లో ఫిల్దెల్ఫియా చిన్న ప్రార్థన గృహాన్ని ఉంచినందుకు వందనాలు. प्रभु जी कुकटपल्ली बालाजी नगर फिलडेल्फिया में भी सहायता कर। ఆనుక్ బ్రదర్ కుటుంబాన్ని నిస్సి బ్రదర్ కుటుంబాన్ని షారా సిస్టర్ను సలోమి సిస్టరు అందరిని జ్ఞాపకం చేసుకోండి. भाई अनोख परिवार भाई निस्सी परिवार बहन सारा परिवार और बहन सलोमी परिवार सबको स्मरण कर। శుభాకరణ సునీత కన్నందరిని జ్ఞాపకం చేసుకోండి. भाई सुभाकर बहन सुनीता को भी स्मरण कर। సంపూర్ణంగా బలపరచండి. आत्मिक रूप से बल दे प्रभु। రేపటి పరిశుద్ధ పరిచర్యకు సిద్ధపరచండి. कल के पवित्र दिन के लिए तैयार कर। రేపు పునరుద్ధాన మా రక్షకుణ్ణి మేము చూచి నేను గణపతి ఆరాధించడానికి సహాయం చేయండి. पुनरुत्थानित हमारा प्रभु को हम देखकर आराधना करने में हमारी सहायता कर। ప్రేంగుల మాతని వారమంతలో జరిగే ప్రతి పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. प्रभु जी सप्ताह भर की हर एक सेवकाई को तेरे हाथ में सौंपते हैं। ఎంతగానో నిన్ను మహింపరుస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. आमीन। प्रभु जी सारा महिमा आदर तेरे नाम को देते हुए धन्यवाद के साथ प्रार्थना प्रभु यीशु के नाम से मांगते हैं। ఆమేన్. आमीन। మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క నిత్యమైన సత్యమైన అన్యోన్య సమాధాన సహవాసం మనందరికీ యేసుప్రభు విశ్వాసం నుంచి రక్షింపబడుతున్న వారందరికీ తోడై ఉండును గాక. आमीन। ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, రేపు ఉదయం మళ్ళీ 10 గంటలకి ఆరాధన ఉంటుంది. स्मरण रखिए कल सुबह 10 बजे आराधना की सेवा है। ఆరాధన కొరకు మీరు సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఉండాలని మనం చేస్తున్నాం.
आराधना के लिए तैयार होकर प्रभु की उपस्थिति में रहना है, मैं विनती करता हूँ। మా నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. हमारे लिए भी प्रार्थना करिए। ప్రైజ్ ది లార్డ్. जय मसीह की।